ఎలా అనిపించింది సార్ మీకు ఇప్పటిదాకా ఈ 6 హామీల గురించి 2 నెరవేర్చారు, 2 నెరవేర్చబోతున్నారు? నేను ఒక్క మాట అంటానమ్మా. ఓకే. వాళ్ళ ప్రకారంగా 6 హామీలు నెరవేర్చట్లేదు. 3 నెలల పాలన వాళ్ళు అనుకుంటున్నారు. 100 డేస్లో గవర్నమెంట్ పడేస్తామని కేటీఆర్ వాళ్ళ గవర్నమెంట్ హరీష్ రావు గారు అంటున్నారు. కనుక వాళ్ళు 100 రోజుల పాలనలో ఈ 6 హామీలు చేయకపోతే మేము గవర్నమెంట్ పడేస్తాం అంటున్నారు. కానీ నేనేమనుకుంటే 5 సంవత్సరాల పాలన కదా, 5 సంవత్సరాలు ఇలా 10 సంవత్సరాల పాలన ఇచ్చారు కదా, ఈ 10 సంవత్సరాల పాలనలోనే వీళ్ళు ఇచ్చినవి చేశారు కాబట్టి 100 రోజుల పాలన వాళ్ళు ఊహించుకుంటూ గవర్నమెంట్ జనాల మ్యాండేటరీ ఇచ్చింది 5 సంవత్సరాలు. కనుక 5 సంవత్సరాల్లో ఈ 6 మనకి ఏదైతే ఉన్నాయో గ్యారంటీస్ అది కొంచెం టైం పడుతుంది. టైం బీయింగ్ అది 1 year లోపు చేయగలుగుతారు, కానీ రాత్రి చేయలేరు. వాళ్ళు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఉంది, వీళ్ళు ఒత్తిడి ఉంది కాబట్టి ఇప్పుడు 4 చేసేస్తామంటున్నారు, 6 చేసేస్తామంటున్నారు. ఒడిదుడుకులున్నా ఒత్తిడులున్నా ఏమున్నా 1 year తర్వాత అన్నీ సక్సెస్ అయ్యి మనం 1 year ఎప్పుడైతే చేసుకుంటాం మళ్ళీ మీరు వస్తే ఈ 6 జరుగుతున్నాయో లేవో మనం చెప్పవచ్చు, కానీ 1 సంవత్సరం కాకుండా మనం ఏమీ మాట్లాడలేము. గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు కదా సార్ 100 రోజుల్లో మేము నెరవేర్చుతామని, అందుకే ప్రతిపక్షం అడుగుతుంది. 100 రోజులు ఇంకా అవ్వలేదు కదమ్మా, ఇంకా 40 రోజులు కూడా అవ్వలేదు. అయిపోయింది సార్, 40 రోజులు అయిపోయింది, 50 days అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు అయిపోయిందని చెప్తున్నారు 40 days అయిపోతుంది. అది కదమ్మా 50 days అంటే ఇప్పుడు మీరు ఇదేదో 50 రోజులు అయిపోయింది. ఇప్పుడు 50 రోజులు అయిపోయింది. 50 రోజుల్లో ఇవన్నీ చేసేయాలంటే వీళ్ళు అప్పులు చేసి మొత్తం టోటల్ గొడారాలు లేపేశారు, అక్కడ ఏం లేవు. కాకపోతే అవన్నీ చెప్పాలంటే చేసుకోవాలంటే కొంచెం కష్టం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పిఎంగా ఈయన సీఎంగా కలిసి సార్ మా రాష్ట్రానికి ఇవ్వండి సార్, సీతారామన్ గారి దగ్గరికి అమ్మా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అది తప్పులేదు. ఈయన అసలు లోకల్కి వస్తేనే కలలేదు. కనుక అన్ని టైం బీయింగ్ కొంచెం టైం అవుతుంది, అన్నీ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ మీద కన్ఫామ్ రాహుల్ గాంధీ గారు నమ్మాలి, ప్రియాంక గాంధీ గారు నమ్మాలి, సోనియా గాంధీ గారు నమ్మాలి. వాళ్ళకి స్వార్థం లేదు, వాళ్ళకి ఆశ లేదు. వాళ్ళు పేదవాళ్ళ కోసమే పుట్టారు, పేదవాళ్ళ కోసమే చేస్తారు, పేదవాళ్ళ కోసమే వాళ్ళు ఉంటారు తప్ప రాహుల్ గాంధీ గారు నిజాయితీ ఉంది. వాళ్ళ దాంట్లో మాట ఇస్తే మడం తిప్పని వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు పేదల కోసమే చూస్తాడు. ఆయనకు అంగు ఆర్భాటాలు అవసరం లేదు. ఆయన పిఎం అవ్వాలని ఎప్పుడు ఆలోచించుకోడు, లేకపోతే ఇంకోటి అవ్వాలని ఆలోచించుకోడు. పార్టీ అధ్యక్షుడు అవ్వాలంటే ఆయన మీద పెట్టుకుంటే ఆయనే ఉండవచ్చు. కాదు, పార్టీని నడపాలి, పార్టీ బాగుండాలి, 10 మంది బాగుంటే నేను బాగుంటాను అనుకునే వ్యక్తి ఆయన.